అదేవిధంగా గురువుగారు ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క ప్రాంతంలో రాముడు ఒక్కొక్క విధంగా దర్శనమిస్తూ ఉంటాడు. అందులో ప్రధానంగా ఒక్కొక్కటి మీ నుంచి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఒంటిమిట్టలో రామయ్య ఏ రూపంలో దర్శనమిస్తారు? ఒంటిమిట్ట దేవాలయం యొక్క విశిష్టత ఏంటి? శ్రీరామనవమి రోజున అక్కడ పూజా విధానం ఎలా ఉంటుంది? ఒంటిమిట్టకు భద్రాచలానికి ప్రధానమైనటువంటి భేదం ఏమిటి అంటే, మనం శ్రీరామనవమి నాడు అద్భుతంగా కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతాం భద్రాచలంలో. కానీ ఒంటిమిట్టలో చైత్రశుద్ధ చతుర్దశి నాడు కళ్యాణం జరుపుతారు. ఎందుకని? అవును, అక్కడ కోదండరామస్వామి అక్కడ ఉన్నది. ఎందుకు అంటే సీత లక్ష్మీ స్వరూపం. లక్ష్మిని చంద్ర సోదరి అంటారు. అంటే లక్ష్మీదేవి చంద్రుడు ఇద్దరు సముద్ర మథనంలో సముద్రం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఎప్పుడు సీతారామ కళ్యాణం అభిజిత్ ముహూర్తంలో జరుగుతుంది. అభిజిత్ ముహూర్తం అంటే సూర్యా చతుర్థకం లగ్నం అభిజిత్ పరికీర్తితం అని చెబుతుంది జ్యోతిష శాస్త్రం. సూర్యోదయం నుంచి 4వ లగ్నమే అభిజిత్ ముహూర్తము. ఏ కార్యక్రమం అయినా సరే అభిజిత్ ముహూర్తంలో చేస్తే నిర్విఘ్నంగా నెరవేరుతుంది అన్నది జ్యోతిష శాస్త్రం చెప్పేటువంటి విషయం. ఎందుకు అంటే సూర్యుడు నడినెత్తిన మీద ఉంటాడు కాబట్టి సూర్యశక్తికి పుష్కలంగా దొరికేటప్పుడు నువ్వు కార్యక్రమాన్ని చేస్తే నీ కార్యక్రమం నెరవేరుతుంది. అందుకే ఈ అడవిలో ఉండేటువంటి బోయలు వీళ్ళు ఈ విజ్ఞానంతో అంత అవగాహన లేని వాళ్ళు గడ్డపార ముహూర్తం అని చక్కగా సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు అన్ని శుభ కార్యక్రమాలు ముఖ్యంగా వివాహోత్సవాలన్నీ జరుపుతుంటారు. అలానే అభిజిత్ ముహూర్తంలో భద్రాచలంలో కళ్యాణం అయితే అక్కడ చతుర్దశి నాడు రాత్రిపూట ఎందుకు అవుతుందంటే చంద్రుడు తన సోదరి అయినటువంటి లక్ష్మీదేవిని అడిగట, ప్రతిసారి మీరు కళ్యాణాన్ని అభిజిత్ ముహూర్తంలో చేసుకుంటే నేనెలా చూడాలి? కాబట్టి నేను కూడా చూడటం కోసం, నా కోరికను తీర్చటం కోసం మీరు ముహూర్తాన్ని మార్చమన్నట. ఇప్పుడు చతుర్దశి నాడు అక్కడ కళ్యాణం జరిగి రథోత్సవము పౌర్ణమి నాడు జరుగుతుంది కనుక పుష్కలంగా వెన్నెలు ఉంటుంది. చంద్రుడు అద్భుతమైనటువంటి ఆ ఉత్సవాన్ని చూడగలుగుతాడు. ఇది పురాణ కథ. అక్కడ ఒంటిమిట్ట అంటే ఏకశిలాపురము అంటారు. ఎందుకు అంటే ఒకే శిల మీద సీత, రాముడు, లక్ష్మణుడు ముగ్గురు ఉంటారు. హనుమంతుడు లేని ఆలయం అది ఒంటిమిట్ట. ఎందుకు అంటే ఏ విధంగానైతే విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని లక్ష్మణుణ్ణి యాగ సంరక్షణకు తీసుకుని వెళ్ళాడో అలానే మృకుండ మహర్షి, శృంగి మహర్షి వీళ్ళిద్దరూ కూడా ఈ ముగ్గురిని ఆహ్వానించారట మా యాగాన్ని సంరక్షించమని. ఈ ముగ్గురు వెళ్ళి అక్కడ యాగాన్ని సంరక్షించిన తర్వాత జాంబవంతుడు ముగ్గురిని ఒకే శిల మీద చిత్రీకరించి అక్కడ ప్రతిష్ఠించాడు. అందుకే పోతనామాచుడు కూడా అక్కడే రచన చేశాడు. ఎందుకంటే ఏకశిలాపుర వాసిని నేను అని చెప్పాడు అని. మనం తెలంగాణలో అయితే ఓరుగల్లు, గల్లు అంటే రాయి, ఓరు అంటే ఒకటి కాబట్టి ఏకశిలా నగరం అని మనం చెప్పుకొని మురిస్తే అక్కడ వాళ్ళు ఈ విధంగా ఎవరికైనా కావాల్సింది ఒకటేనమ్మా, రామచంద్రమూర్తి నావాడు, నేను ఆయనకి చాలా దగ్గర వాడిని అనే భావన. ఎన్నో ఐహిత్యాలను వాళ్ళంతటా వాళ్ళు సృష్టి చేసుకున్నారో నిజంగా ఏం జరిగిందో మనకు అనవసరం, కానీ ఆ భావన మన హృదయాన్ని ఆర్ద్రంగా మార్చేసి సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫలాంతరం కారుణ్యాకుల నేత్రమార్ద్రమసితోల్లసం సునాసాపుటం గండోజన్మకరాభకుండల యుగం కంఠోజ్వలం కౌస్తుభం అంటూ అద్భుతమైన ఆ శ్రీమన్నారాయణుడి రూపాన్ని నారాయణీయంలో వర్ణిస్తాడు. తలుచుకుంటేనే ఆర్ద్రంగా మారిపోతున్నటువంటి మన మనస్సు యొక్క వికారాన్ని నిగ్రహించుకోవటం కోసం రాత్రిపూట చంద్రుడు ప్రకాశంగా ఉన్నప్పుడు చంద్రమా మానసో జాతః అని ఈ మనస్సును ప్రభావితం చేసేవాడు వాడు కనుక వాడు పూర్ణ కళలతో ఉన్నప్పుడు కూడా సీతారామచంద్ర స్వామి యొక్క వివాహాన్ని కనులారా చూసుకొని తరించవయ్యా. కారణం ఏదన్నా పెట్టుకో, ఎన్నిసార్లు ఆ వివాహ మహోత్సవాన్ని నువ్వు చూడగలిగితే అంత ఆనందం నీకు కలుగుతుంది కదా. కనుక రామచంద్రమూర్తిని తలుచుకుంటూ తరింపచేయటం కోసమే
ఇన్ని రూపాలు, ఒక చోట బాలరాముడు, ఒక చోట కోదండరాముడు, ఒక చోట భద్రాద్రి రాముడు, ఒక చోట పట్టాభిరాముడు అంటూ అనేక రూపాలు, అనేక నామాలు ఆయనకు పెట్టుకొని మురిసిపోతూ ఆయన గురించి తలుచుకుంటూ వేద వర్ణనీయమవు నామముతో విధిరుద్రాదులకు మేల్మియవు రూపముతో మోద సదనమగు పటు చరితముతో ఆయన చరిత్ర, ఆయన రూపము, ఆయన నామము మనకు అద్భుతమైన ఆనందాన్ని కలిగించేటువంటి విషయం కనుక ఆయనను తలుచుకుంటూ ధరించే ప్రయత్నం చేద్దాం. అదే